సరే చెప్పండి. మీ ప్రశ్న రాసుకున్నారా? ఆ, ఇప్పుడు కర్మ అనేది మనం మార్చలేము. ఇప్పుడు ఒకరికొకటి ఇప్పుడు కర్మ నుంచి మనం ఎవరైనా తప్పించుకోలేము కదా గురువు గారు. ఇప్పుడు దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు జాతకం గురించి తెలుసుకొని నేను ఒక విషయాన్ని ఏదో ఒక రెమెడీ చేసి మారుద్దాం అని అనుకుంటున్నాను. బట్ అది ఎవరికొకరికి ఎక్కడో ఒక చోట మళ్ళీ అది జరగాలి కదా. అది ఎట్లా తప్పించుకుంటున్నారు జనాలు ఆ రెమెడీ చేసి అని అనుకుంటున్నాను. అంటే పూర్తిగా కర్మ పోయిద్ది అంటారా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా అది తీసుకుంటారా ఆ కర్మ అనేది? అంటే ఇందులో చాలా ఉన్నాయి. నన్ను అడిగిన దాంట్లో నిన్న మొన్న చెప్పిన క్లాస్లో ఇది కూడా చెప్పాను నేను. కర్మ ఒకళ్ళు చేశారు, చేసినప్పుడు ఆ కర్మ ఎలా అయితే ఆవు దూడని, దూడ ఆవుని ఎలా అయితే గుర్తుపడతాయో ఆ విధంగా ఆ చేసిన వాడిని చేరిపోద్ది. అయితే కొంతమంది కర్మ నుంచి తప్పించుకోవడం అనేది ఒకటి ఉందని చెబుతున్నాం కదా. ఆ తప్పించుకున్న వాళ్ళ కర్మ ఏమవుతుంది? అదే కదా ప్రశ్న. ఆ కర్మ అటువంటి కర్మ అనుభవించడానికి అర్హత ఉండేవాళ్ళని చేరుద్ది. చెడ్డ కర్మ చెడ్డదైనా మంచిదైనా. కానీ అది వేరే వాళ్ళు వేరే వాళ్ళు లేరు కాబట్టే చేరుద్ది. అంతా అదే కాబట్టి చేరుద్ది. అంటే యాక్చువల్గా ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే, నువ్వున్న స్థితి నుంచి, అంటే ఇప్పుడు నువ్వు అవగాహన చేసుకున్న ఆ లెవెల్ నుంచి నువ్వు ప్రశ్నిస్తున్నావు. నీ ప్రశ్నలో కొంత లోపం ఉంటుంది, దాంట్లో కూడా పూర్ణత్వం కావాలి. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అక్కడికి రాదు అది. సో నువ్వు అడుగుతూ ఉండు, మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తూ ఉండగా అది వచ్చేస్తుంది. అర్థమైందా? కర్మ అయితే మాత్రం తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఎవరో ఒకళ్ళు కాదు, అతనే అనుభవిస్తాడు, జీవుడే. కానీ మరి ఈ కర్మ అతన్ని అంటకుండా ఇంకో చోటుకు పోతుందని చెప్తున్నారు కదంటే, వాళ్ళు ఎవరైతే ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, తర్వాత కర్మఫలము సత్యస్వరూపమైనవే కాబట్టి ఎవరైనా సరే ఈ కర్మ నేను తీసుకుంటాను అని చెప్పి కనుక మనస్ఫూర్తిగా తీసుకోవడానికి సిద్ధమైతే, అర్థమైందా, ఆ కర్మ అతన్ని విడిచిపెట్టి ఇతన్ని చేరుద్ది. అర్థమైందా? కానీ ఎవరు తీసుకోగలరు అది? ప్రయత్నం చేసేవాడు, ప్రేమ ఉండాలి. మరి ఆ కష్టాన్ని ఇతడు భరించాలి కదా, సో దగ్గర పెట్టుకుంటేనే వినిపిస్తుందంట. అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఇక్కడ, మరి ఎవరు తీసుకోవాలి, ఎవరు భరించగలడు? బ్రాహ్మణుడు భరించగలడు. ఎవరు? బ్రాహ్మణుడు. ఇప్పుడు దేవుడికి బరువు కాదు కదా మనం అందరం, మన కర్మలు కూడా దేవుడికి బరువు కాదు. బ్రాహ్మణుడు దేవుడు. ఎవరు బ్రాహ్మణుడు? పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు గారు, పూజలు చేయించేవాళ్ళు, చేసి పెట్టేవాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పడానికి వాళ్ళు బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. బ్రాహ్మణుడు అంటే ఎవరంటే తాను తప్ప ఇతరమేమీ కనపడని వాడు బ్రాహ్మణుడు. ఇంకా వేరే ఏమీ కనపడిన వాడు, అన్యం తెలియని వాడు బ్రాహ్మణుడు. అతడికి ఇచ్చేసామనుకో, అన్నీ తానేగా, కర్మఫలం కూడా తానే, కర్మ తానే, ఇచ్చేవాడు తానే, పుచ్చుకునేవాడు తానే, సర్వం తానే అయినప్పుడు అప్పుడు అంతా సమస్య పోతుంది. కాబట్టి ఇది నీ ఉంది, నేను ఇచ్చేవాడిని, ఇంకొకరు ఎవరు పుచ్చుకుంటారు ఈ బరువు అని ఆలోచించేవాడికి అది పోదు. కానీ ఎవరైనా కనుక వచ్చి నేను తీసుకుంటానంటే అది వాడిని పట్టుకుంటుంది. మరి ఎట్లా? మరి వాడికైనా బాధే కదా. నాకు కష్టంగా ఉంది, నువ్వు వచ్చావు నా మీద ప్రేమతోటి, నేను తీసుకుంటాను దీన్ని అని చెప్పి, కానీ నువ్వు కష్టపడతావు కదా. మరి నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని నేను కోరుకోవాలి, కానీ నీకు ఇస్తే నేనేం సుఖపడతాను? అంటే నా జాతకంలో ఇంకా తీసుకోవాలి అని రాసి ఉండటం కాదు, ఇప్పుడు నిర్ణయాలు ఇప్పుడే చేస్తున్నాం కదా, రాసి ఉండటం కదా. నీ అభిరుచి కలగటం వేరు, ఆలోచన చేసి ఇది ఇట్లా నేను చేస్తానని చెప్పి ఒప్పుకోవడం వేరు. ఇందాక నేను అడిగాను కదా, మాట ఇవ్వటం, చేయటం, దాని గురించి అని చెప్పి
సో ఈ విధంగా కర్మ ఈ జగత్తు కనపడేవాడిని వదిలిపెట్టదు. ఈ జగత్తు ఉంది అని చెప్పి బ్రతుకుతూ ఉండేవాడిని కర్మ వదిలిపెట్టదు. కర్మ ఫలం అనేది వదిలిపెట్టదు. జగత్తు లేదు, జగత్తు ఆత్మగా దర్శనం అవుతుండేవాడికి కర్మ ఫలమే లేదు. ఓకే, ఉంది అనుకుంటే మనది వదలదు, లేదు అని మనం నమ్మినప్పుడు అసలు మనకు అది నమ్మటం కాదు, నీకు స్పష్టంగా అనుభవానికి రావాలి. అనుభవానికి వచ్చినప్పుడు అసలు ఉండదు అసలు. నమ్మటం అంటే అది దానికి మళ్ళీ ఇప్పుడు కాసేపు ఒక నమ్మకం, మళ్ళీ కాసేపు ఇంకో మాట చెబితే ఆ నమ్మకం పోయి ఇంకో నమ్మకం రావడం ఇట్లా ఉంటుంది. నీకు అనుభవం నీకు స్పష్టంగా తెలియాలి అనమాట. తెలిసినప్పుడు కర్మఫలం అనేది ఉత్పన్నం కాదు అసలు. అర్థమైందా? ప్రొడ్యూస్ లేనప్పుడు దాన్ని ఇంక ఎవడు తిన్నాడు అన్నది ఏముంటుంది అందులో? గురుగారు మామూలుగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం జాతకంలో మనకి పుట్టుకతోనే అది వచ్చింది కాబట్టి, మనం పుట్టుకతోనే అది ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేం. మనం దాన్ని కంపల్సరీ దాని ఫలితం మనం అనుభవించాల్సిందే ఈ జన్మకి, ఈ పీరియడ్కి. అప్పుడు మరి కాదు నేను దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే ఐ వాంట్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్, దాన్ని ఏమన్నా దానికి శాంతులు చేసి చేయొచ్చా, లేకపోతే బైపాస్ చేయటం అంటే దాని ఎఫెక్ట్ తగ్గించడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా? ఎందుకంటే కొన్ని మనం పాస్ట్గా ఏవో కర్మలు చేసి మనకి ఏదో తప్పులు చేసి కానీ ఏదన్నా ఇప్పుడు మనం ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడు నేను దాన్ని నేను కొంచెం గుర్తించి అలా ఆలోచించి ఇట్లా మీలాంటి వాళ్ళ దగ్గరికి అట్లా వచ్చి ఇది ఇట్లా కాదు ఇట్లా ఉండాలని తెలుసుకొని ఆ ఎఫెక్ట్ నేను ఇప్పుడు తగ్గించుకోవాలన్నా తీయాలన్నా లేకపోతే ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో మళ్ళీ అనుబంధంగా ఇటు నుంచి ఒక ప్రశ్న నీకు ఎదురవుతుంది. నేను అడుగుతున్నాను ఇప్పుడు, అది ఎందుకు తగ్గించుకోవాలనుకుంటున్నావు, ఎందుకు మార్చాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, అంటే నీ లక్ష్యం ఏమిటి, ఏ లక్ష్యం గురించి అని చెప్పి దీన్ని మార్చాలనుకుంటున్నావు? ఒకటి. రెండు, నువ్వు టోటల్ ఒక ప్యాకేజీలోంచి ఒక ఫీచర్ తగ్గించాలంటున్నావు, మిగతా ప్యాకేజీని అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతున్నావు. అలా కుదరదు. ఇదంతా ఒక కలిసి వచ్చింది. ఇది ఒకసారి మెటల్స్ అన్నీ కరగదీసి ఒకదాంటిగా చేసిన తర్వాత ఎలా తయారైన తర్వాత విడిగా తీయటానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని తీయాలంటే కనుక మళ్ళీ ఆ లెవెల్కి హీట్ చేసి ఆ ప్రాపర్ వేలో దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ అంత ఈజీగా కుదిరేది కాదు. ఇది ఈ విషయం మొట్టమొదటి తెలుసుకోవాలి. నీ ఉద్దేశం కనుక ఈ జీవితంలో సుఖాన్ని పొందటం అయితే కనుక, నీకు కావాల్సిన విధంగా చేసుకోవటం కనుక అయితే కనుక అక్కడ లిమిటేషన్స్ అనేవి వచ్చి కూర్చుంటాయి. అర్థమవుతుందా? ఆ లిమిటేషన్స్ని నువ్వు పడాల్సిందే, అనుభవించాల్సిందే. తర్వాత ఏదైతే నీకు పాస్ట్ పాపకర్మ వల్ల, వెనక చేసిన పాపకర్మ వల్ల ఇప్పుడు నీకు ఏ దుఃఖం అయితే ఎదురైందో ఆ దుఃఖం యొక్క తీవ్రతని, ఆ దుఃఖాన్ని ఇచ్చే దేవతలు ఎవరైతే ఉన్నారో అధిపతులు ఉంటారు. ప్రతి భావానికి, ప్రతి విషయానికి కూడా ఆ అధిపతుల్ని మనం ప్లీజ్ చేసుకున్నందువల్ల ఆ తీవ్రత తగ్గుతుంది. ఒకసారి తగ్గించుకుంటావు తీవ్రతని, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దశ వస్తుంది. ఆ దశలో మళ్ళీ కొత్త ప్రాబ్లం వస్తుంది. ఆ సమస్యని మళ్ళీ చేసుకుంటావు. ఇలా జీవితకాలం నువ్వు శాంతులు, దేవతల్ని పూజ చేసుకుంటూ వెళుతూ ఉన్నావు. ఎందుకు వెళుతున్నావు అని అడుగుతున్నాను నేను. ఇలా ఇటువంటి జీవితాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళదలుచుకున్నావు? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? ఈ క్లారిటీ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ శ్రమ నుంచి బయటపడతావు. ఎలా అయితే ఒక రూపాయి సంపాదించడం కానీ, జ్ఞానం సంపాదించడం కానీ, చదువుకోవడం కానీ, లేకపోతే ఏదైనా పదవి సంపాదించడం కానీ కష్టంతో కూడుకొని ఉంటాయో, అదేవిధంగా దీని నుంచి బయటపడటం కూడా కష్టంతో ఉంటుంది. అర్థమైందా? ఏది ఈ ప్యాకేజీలోంచి బయటపడటం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా కష్టంతో ఉంటుంది. నువ్వు టోటల్ కష్టంలోంచి బయటపడటం ఈజీ. ఒక కష్ట సమూహంలోంచి ఒకదాన్ని తీసి నువ్వు చేయడం కంటే కూడాను
మొత్తంగా తీసేయటం అనేది ఈజీ, ఆల్ టుగెదర్ ఎండ్ అయిపోద్ది అది. ఇప్పుడు అంటే మనం దాన్ని బైపాస్ చేయటం అంటే నాట్ మనం ఇది ఈ ఇదేంటి ఈ జన్మకి అదేంటిది కంఫర్ట్ కోసం కాదు. ఇప్పుడు నాకు కర్మఫలం వల్ల, నాకు పాత పాపాల వల్ల కానీ ఎప్పుడైనా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు నేను ఒబీస్గా పుట్టడము, లేకపోతే ఇన్ జనరల్ ఐఎమ్ నాట్ ఫిజికలీ ఫిట్ అట్లా ఏమన్నా ఉండి అది నేను మార్చుకోలేకపోతున్నాను. కానీ ఐ వాంట్ టు స్టే ఫిట్ ఫర్ లివింగ్ లాంగ్ లైఫ్, టు లైక్ కొంచెం పీస్ఫుల్ లైఫ్, టు డూ అదర్ థింగ్స్, యాక్టివిటీస్, అమ్మ నాన్న చూసుకోవటానికి కానీ ఏదైనా నాకే నేను చిన్నప్పటి నుంచి లావుగుండి ఏమైనా ఉంటే నేను ఐల్ బీ బెడ్ రిటర్న్, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఐల్ బీ బెడ్ రిటర్న్, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేను. అట్లాంటి వాటిని మనం తీవ్రత తగ్గించాలన్నా చేయాలన్నా ఎట్లా, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని? వాటికి ప్రొసీజర్స్ దానికి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే నీ బర్త్ డేటా అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి నీ పిక్చర్ అంతా వస్తుంది, జాతకం పిక్చర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఇవి జరుగుతున్నాయో చూసుకొని ఆ ప్లానెట్స్కి మనం శాంతులు అవి చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గుతుంది. కానీ దానికి లిమిటేషన్ ఉంది అంటున్నాను. కొన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది, కొన్ని చేయలేము, అసలు అది అనుభవించాల్సింది. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన రహస్యం, బహిరంగ రహస్యం ఇది నీకు ఇప్పుడు పరిచయం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏ ప్యాకేజీగా నువ్వు దర్శిస్తూ ఉన్నావో, నీకు కనపడుతుందో, ఆ ప్యాకేజీ నీకు ఎసెట్ యాక్చువల్గా, అదే నీకు రిసోర్స్, నువ్వు పైకి అదే స్టెప్పింగ్ స్టోన్ అనమాట. దాన్ని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే దీన్ని దేనికి వాడుకుంటున్నావు అన్నది పాయింట్. నీ జీవితాన్ని దేనికి వాడుతున్నావు? నేనేదో ప్రైమ్ మినిస్టర్ కావాలి అనే దానికి వాడుతున్నావు అనుకో, అది అగైన్ యూస్లెస్. ఎందువల్ల? అక్కడ మళ్ళీ అజ్ఞానము, మళ్ళీ ఆ గందరగోళంలోనే కొట్టుకోవటం అవుతూ ఉంది. అలా కాదు, ఐ వాంట్ టు లిబరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ టర్మాయిల్ అని చెప్పాను అనుకున్నాం అనుకున్నప్పుడు దానికి విధానం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే తాత్వికమైన విధానాలు అనమాట. దాని ద్వారా నువ్వు ఆల్టుగెదర్ టోటల్గా బయటపడవచ్చు. ఇది బెస్ట్ అనమాట. ముఖ్యంగా ఈ కలియుగంలో, ఈ యుగంలో నేను శాంతులు చేసుకోను, నా ప్రవర్తన మార్చుకొని నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటాను అని చెప్పి అనేది ఉంది చూసావు. నువ్వు దాన్ని నీ ప్రారంభంతో పాటుగానే, అంటే నువ్వు వెనక తెచ్చుకున్న అకౌంట్తో పాటుగానే, వెనక నుండి తెచ్చుకున్న అకౌంట్తో పాటుగానే దీన్ని చేయాలి. ఆ అకౌంట్ నేను కుదురుగా కూర్చొని అవ్వదు, ఫలాని పనే చేయమంటది, ఇంకో పనికి అయితే నేను కలిసి రానంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగ జాతకం తెచ్చుకున్నాడు, దొంగగా వాడు వృత్తిగా బ్రతుకుతాడనే జాతకం తెచ్చుకున్నాడు. వాడు మంచిగా మారాలంటే కుదరదు, మారలేడు. దానికి మళ్ళీ విధానం అయితే మరి పరిష్కారమే లేదంటే ఉంది. కానీ వాడు అంత తీరిక కూర్చొని ఆలోచన చేసి ఎలా చేయాలి గురుగారు అంటే అప్పుడు మనం విధానం చెప్తే దాన్ని వాడు అనుసరించినట్లయితే కర్మ ఫలము, దాని నియమము నెరవేరుతుంది, మన పని కూడా నెరవేరుతుంది. అర్థమైందా? కొంత తెలుస్తుందా? ఇప్పుడు దానికి మళ్ళీ ఫాలోఅప్ గురుగారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా ఉంటారు గురుగారు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆ తీవ్రతని తగ్గించుకోవటం ఇవన్నీ పెట్టుకోకుండా యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అండ్ మా లైఫ్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ కర్మని మనం యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు కదా గురుగారు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఒక హస్బెండ్కే ఇష్యూ జాతకం ప్రకారం ఈజ్ నాట్ మెంటలీ డూయింగ్, ఆ పీరియడ్లో డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే నాట్ బిహేవింగ్ రైట్లీ అండ్ వాట్ ఎవర్. అయితే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇదర్ వైఫ్ వైస్ వర్సా, ఇప్పుడు వైఫ్ వచ్చి ఆ హస్బెండ్కి షుడ్ దే గివ్ కరెక్టివ్, ఇట్లా కాదండి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పాలా, లేకపోతే షుడ్ షీ యాక్సెప్ట్ దట్ ఈ టైంలో ఇఫ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ, ఈ టైంలో ఇంక ఇట్లానే ఉండిద్ది, లెట్ దట్ పర్సన్ బి అని అనుకోవాలా, లేకపోతే చెప్పి మార్చుకోవడానికి ట్రై చేయాలి, లేకపోతే ఇట్లా మీరు చెప్పినట్టు శాంతులు ఏమైనా చేసి తీవ్రత తగ్గించుకునేటట్టు ఏమైనా ప్లాన్ చేసుకో, అంటే వాట్ షుడ్ బి డన్? అంటే మీరు చెప్పినట్టు యాక్సెప్టెన్సే అనుకోండి గురుగారు. ఇప్పుడు షీ యాక్సెప్టెడ్ దట్ దిస్ ఇస్ ఈ టైంలో ఇంక ఇట్లానే ఉండిద్ది, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి, ఇఫ్ షీ లెట్స్ మీ బీ,
వాట్ ఇఫ్ దట్ టర్న్స్ ఇన్ టు వెరీ బ్యాడ్ స్టేట్, అది ఆగకుండా, లేకపోతే దట్ విల్ నెవర్ చేంజ్, అది కూడా యాక్సెప్టెన్స్ తర్వాత, అది కూడా ఇంక ఇట్లానే ఉంటాడని అనుకోండి. బట్ దెన్ షీ డజంట్ నీడ్ టు బి బర్డెన్డ్ బై ఎవ్రీథింగ్ కదా అని. లైక్ వైస్ వర్స కూడా, ఇప్పుడు ఆమెకి వైఫ్కి అట్లా ఉన్నప్పుడు నేనైనా నచ్చ చెప్పుకొని చేయాలా, లేకపోతే వాట్ ఈస్ ద ప్రొసీజర్? జస్ట్ డే టు డే లైఫ్ గురించి అడుగుతున్నాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, మదర్ ఫాదర్, అది ఎవరైనా ఎనీ రిలేషన్షిప్, రిలేషన్. ఎనీ ఫ్రెండ్ కానీ ఏదైనా, బట్ మెయిన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ విల్ స్పెండ్ మోర్ టైం కాబట్టి అక్కడ అడుగుతున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు రెండో వాళ్ళు ఒకళ్ళు ఇంకొకళ్ళని కన్సోల్ చేయాలి, కంఫర్ట్ ఇవ్వాలి అని చెప్పంటే వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్. అది లేకుండా ఇవ్వలేరు. టెంపరీగా ఇవ్వగలుగుతారు కానీ, కాసేపు ఓర్చుకుంటారు కానీ, కంటిన్యూస్గా ఎంతసేపు ఓర్చుకుంటారు అన్నది చెప్పలేము. అది ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వస్తుంది. రెండు, సోషల్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసావు, వాటి వల్ల వస్తుంది. ఇప్పుడు సోషల్ రిస్ట్రిక్షన్స్, ఆ బౌండరీస్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి వీటిని బ్రేక్ చేసేస్తున్నాం మనం. కనపడుతుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నప్పుడు ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తుంటారో దాంతోపాటు కలిసి నడవటం అనే దాని కోసం అని చెప్పి వైఫ్ వస్తుంది. నా ఎజెండా ప్రకారం నువ్వు నడవాలనే పద్ధతిలో రావట్లా ఈ వివాహ వ్యవస్థలో మనం చేస్తున్నది. రెండోది కూడా ఉంది, ఒక కాంట్రాక్ట్. అంటే నేను ఇలా ఉంటాను, నా దారిలో ఇలా వెళుతుంటాను, నీకు ఇష్టమైతే నాతో రావచ్చు అని చెప్పి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా అనొచ్చు. ఇదొక విధానం మ్యారేజ్లో. అలా కాకుండా వైదికంగా చేసే మ్యారేజ్ ఏంటంటే అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేస్తారు. ఏమని ఇస్తారు? ఇతను ఏమేమి ధర్మాలు పాటిస్తూ ఉంటాడో ఆ ధర్మాలన్నింటిలో నువ్వు కూడా, నీ ధర్మం కూడా అదే అవుతుంది కాబట్టి దాన్ని పాటించు అని చెప్పిస్తారు. అందుకని ఆమెను సహధర్మచారిణి అంట. అర్థమవుతుందా? సో ఈ విషయం తెలిసిన దగ్గర, అలా తనకు అనుకూలంగా ఉండే దగ్గర వైఫ్ వైపు నుంచి ఏ ప్రాబ్లము రాదు, హస్బెండ్ వైఫ్ నుంచి కూడా ఏ ప్రాబ్లము రాదు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నువ్వు బయట సక్సెస్ కాలేదు, లేకపోతే లాసులు వస్తున్నాయి, లాసులు వస్తుంటే పోగొట్టుకున్నావు, కామ్గా ఉన్నావు, ఇంట్లో ప్రాబ్లం రాకూడదు నీకు, వైఫ్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ. అర్థమైందా? ఎప్పుడు ఇది రావు? ఇందాక సోషల్ బౌండరీస్ అని చెప్పాను కదా, బైండింగ్స్ అని చెప్పి. ఆ సోషల్ బైండింగ్ బాగా బలంగా కనుక ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మా ఆయనకి ఇట్లా ఉంది, లేకపోతే మా ఆవిడకి ఇట్లా ఉంది, కానీ ఈ బాండ్ ఈ లైఫ్ టైం ఇది కొనసాగుతుంది కాబట్టి ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప దీన్ని నేను వ్యతిరేకించకూడదు అనే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉందనుకో, వాడు చక్కగా అనుసరిస్తాడు. దీనికి ఏమిటి ఎగ్జాంపుల్ అంటే సీతారాములే. రాజకుమారుడు అక్కడ ఈయన అర్హుడా కాదా అని చెప్పి నిర్ణయించడానికి ఒక పరీక్ష పెట్టారు. పరీక్షలో అయినా పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత అమ్మాయిని ఇచ్చారు. అమ్మాయిని ఏమని ఇచ్చారు? ఈయన మా భార్యని బాగా చూసుకోగలరు, రక్షించుకోగలడు, ఆయన ధర్మం ప్రకారం ఉండగలుగుతాడు కాబట్టి అమ్మాయి ఆయనతోటి ఉంటే ఆ ధర్మంలో ఆమెకు సగం భాగం వస్తుంది కాబట్టి బాగుంటుందని ఇచ్చారు. ఆమె కూడా ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఆయన రాముల వారితో పాటే ఉన్నారు. ఆయన అడవికి పోతుంటే ఆయన వెంట అడవికి నడిచింది ఆమె కూడా. రాముడు రమ్మన్లా, నువ్వు రావద్దు, ఉండమని చెప్పారు. కాదు, నేను రావాల్సిందే, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను విషం తాగుతానని చెప్పాను. ఎందుకంటే అది ఆమె పని. ఆయన ప్రక్క నుండి ఆయనకి సాయం చేస్తూ ఉండడం అనేది ఆమె పని. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆమెకి ఇంత గొప్పగా ఇచ్చింది ఎవరు అంటే మొట్టమొదట తల్లిదండ్రులు ఇచ్చారు కొంత, కానీ తర్వాత ఇచ్చింది రాముడే. భర్తే ఇన్ని చెప్పారు, అత్తగారులు చెప్పారు, ఇది తత్వం, ఇది తత్వం అని చెప్పి వాళ్ళు బోధించడం జరిగింది. రాముల వారు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ తత్వం అంతా సీతాదేవికి బోధించడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆయన వెంట నడిచింది, ఆయన కోసం లంకలో ఎదురు చూసింది. చాలా ప్రతికూల పరిస్థితుల్లో, ప్రాణం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ ఆయన రాలేకపోయినా, తన ఆచూకీ ఆయనకి తెలియకపోయినా, ఏ కారణం చేత ఏం జరిగినా సరే రాముడితో ఉండటం అనేది కుదరకపోతే చావదలుచుకుంది. ఆమె నిర్ణయం అది. సో దీంట్లో
చాలా స్పష్టత ఉంది. ఆమె వాళ్ళకి కష్టాలు వచ్చినందుకు బాధపడడంలా, ఒకరికొకరు ఎడమవుతున్నందుకు బాధపడ్డారు. కష్టాలకు వాళ్ళు ఎక్కడ బాధపడాలి అసలు ఎప్పుడు కూడా. అడవిలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, ఉన్నదాంతో సంతోషంగా ఉన్నారు, ఆపూట కాపూట. కానీ దూరం వెళ్ళాలంటే మాత్రం సంతోషంగా లేరు. ఈ అవగాహన ఈ రోజుల్లో లేదు కదా. లేనప్పుడు చాలా ప్రశ్నలు అవుతాయి. నేను అట్లా ఎందుకు చేయాలి, నాది నాకు ఉండొద్దా, ఈ రకంగా అమ్మాయి ఆలోచన చేస్తుంది. ఈ భర్త ఏం ఆలోచన చేస్తాడు, ఇది ఎట్లయినా నాతోటి పడి ఉండేదే కదా. ఈరోజు ఆలోచనలు సోషల్ బౌండరీ, పెళ్ళామంటే మాట చెప్పిన మాట వినాల్సిందే కదా, ఎట్లయినా పడి ఉంటుంది. ఇంకా దీనికి పెద్ద కన్సిడర్ చేసేది ఏంటి అంటే వీడు జాలి దయ లేకుండా వీడు వ్యవహరిస్తున్నాడు అనమాట. ఇవాళ సొసైటీ అయితే ఆ ఎక్స్ట్రీము లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి కలిసి నడవడం అనేది ఎక్కడ కనిపిస్తూ ఉన్నది. రెండు, ఇంకేమీ గత్యంతరం లేక కలిసి నడిచేవాళ్ళు, జ్ఞానం ఉండి కాదు, గత్యంతరం లేక కలిసి నడుస్తూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు లోపల అంతా ఎడముఖం పెడముఖం, బయటకు వచ్చేటప్పుడు కొంచెం అందరి ముందు బిహేవ్ చేస్తారు అట్లా. ఇది పద్ధతి జరుగుతున్నది. ఇక్కడ వీళ్ళకి కర్మ నుంచి ఎక్కడ బయటపడతారు వీళ్ళు? ఇటుంటాళ్ళు కొత్త కర్మలు తయారు చేసుకోవడమే తప్ప. ఇప్పుడు సహధర్మచారిణి అంటే ఏంటి, ఆయన ఏ పని చేస్తుంటే ఆ పనిలో తను తోడుపోవటం, అంతే సింపుల్. ఆమెకు పాపం అంటదు, పుణ్యం మాత్రమే వస్తుంది, తోడు వెళ్ళింది కాబట్టి. అండ్ హస్బెండ్ మీరు చెప్పినట్టు అంతా, మీరు ఇప్పటి వరకు చెప్పిన అంతా ఇట్స్ కంప్లీట్లీ యాక్సెప్టింగ్ దట్ పర్సన్. నేను అనేది క్వశ్చన్ ఏంటంటే, ఇన్ డే టు డే లైఫ్ ఇప్పుడు ఉన్న కరెంట్ సమాజంలో హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. దిస్ రిలేషన్షిప్ ఏదో పర్టికులర్ రిలేషన్షిప్ అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్తో ఉన్నారు, నాట్ ఫోర్స్ఫుల్లీ మ్యారీడ్, ఎవ్రీథింగ్ అనుకునే మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ జనరల్ డే టు డే యాక్టివిటీస్లో ఒకరోజు ఒక పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ అదేంటి వైఫ్ జాతకం వల్ల లేకపోతే ఆ టైం కర్మ ఫలం వల్ల ఆ టైంలో షీఈ్ నాట్ డూయింగ్ వెల్ మెంటలీ, లేకపోతే సమ్ లైక్ బాదరింగ్, నాట్ బిహేవింగ్ రైట్లీ ఆర్ వాట్ ఎవర్. ఆ టైంలో వాట్ షుడ్ ద హస్బెండ్ డూ? అది అట్లా వదిలేద్దాం, అదే సర్దుకుంటుంది దాన్ని, బికాస్ హీ అండర్స్టాండ్స్ ద హస్బెండ్ వైఫ్ సో మచ్ దట్ జస్ట్ లెట్ ఇట్ బీ, అదే ఆవిడే సర్దుకుంటారని వదిలేయాలా? లేకపోతే కాదు ఇది ఇట్లా అని చెప్పాలా? అది లేకపోతే ఏమన్నా శాంతులు చేసి తగ్గించుకోవడం బెటర్ అంటే వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఆ టైంలో అని? వెయిట్ చేయటం, వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తున్నట్లుగా కూడా తెలియకూడదు, వెయిట్ చేస్తున్నట్టుగా కూడా న్యాచురల్గానే ఉండాలి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా. అలా ఉన్నప్పుడే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు, మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నారని తెలుస్తుంది. ఒక యూనిట్గా మన ఇద్దరం కలిసి కదలాలని అనుకొని పెద్దలందరి సమక్షంలో కూడా మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఎంతసేపటికి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు కన్సల్ట్ చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది అనుకుంటా. భార్యకి, సేవకుడికి, శిష్యుడికి, దాసుడికి, ఉద్యోగస్తుడికి, అర్థమైందా? ప్రజలంటే రాజు పరిపాలనలో ఉండే వాళ్ళకి, వీళ్ళకి స్వయం నిర్ణయాధికారాలు ఉండవు వాళ్ళు కనపడుతున్నట్లుగా. లేకపోవడం వాళ్ళకి మంచిది. ఎలా మంచిది? ఈ నిర్ణయం నేను చేశాను అని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు దానికి బాధ్యుడు అవుతున్నావు. ఆ బాధ్యుడు కావడమే కర్మఫలం అనుభవించడం. బాధ్యుడు కావడమే కర్మఫలం అనుభవించడం. అర్థమవుతుందా? అది యాక్సెప్ట్ చేయాలంటే మరి ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్కి ఇప్పుడు మీరు అట్లా ఉమెన్ అని కాదు, యాజ్ ఏ సన్, యాజ్ ఏ సొసైటీలో ఒక మెంబర్గా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. రైట్. ఆ బాధ్యతల విషయంలో కూడాను నీకు స్వాతంత్ర్యం ఉండే చోటు ఉంటుంది, లేని చోటు ఉంటుంది.
స్వాతంత్ర్యం అన్నదానికి అర్థం ఏమిటి అంటే నువ్వు నీ ఇష్ట ప్రకారము ఒకరిని గురువుగా ఎంచుకొని, అంటే తండ్రి, విద్య చెప్పాయన ఇట్లా వీళ్ళందరినీ గురువులు అంటాం, ఎంచుకొని వారి నిర్ణయానికి తగ్గట్టుగా ఉండటమే విషయం. ఇక్కడ ఎవరు టోటల్లీ ఇండిపెండెంట్ కారు, మగ కానీ ఆడ కానీ ఎవరు ఇండిపెండెంట్ కారు, అందరూ డిపెండెంట్సే. కానీ నువ్వు ఏ సోర్స్కి నిన్ను అప్పగించుకున్నావో ఆ సోర్స్ని అనుసరించి నువ్వు కదులుతుంటావు, నిన్ను అనుసరించి నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ కదులుతూ ఉంటారు. ఇది ప్రాపర్ అండర్స్టాండింగ్ అంటే. ఇది ఇప్పుడు మీరిద్దరు కూర్చొని వింటున్నారు కాబట్టి మీరందరూ ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టైం ఎవరు ఇస్తున్నారు వాళ్ళ జీవితానికి? వాళ్ళు. నీ జీవితానికి ఈ టైం నువ్వు ఇచ్చుకోలేదనుకో నీకు ఎలా తెలుస్తుంది? ఇది ఎప్పుడు గందరగోళంలో తిరుగుతూ ఉండటమే, ఎప్పుడు రాంగ్ కంక్లూజన్సే, అట్లనే వచ్చే రిజల్ట్స్ కూడా రాంగ్ రిజల్ట్సే వస్తాయి. అంటే అన్వాంటెడ్ రిజల్ట్స్, రాంగ్ రిజల్ట్స్ కాదు, అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తాయి. అనర్థం అంటాం దాన్ని. క్లారిటీ వస్తుందా? సో ఎవరు కూడా నోబడీ ఈజ్ ఇండిపెండెంట్. రాములు వారు ఓ మాట అంటారు, నాత్మన కామకారోస్తి పురుషోయం అనీశ్వర యతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికర్షతి అని చెప్పి ఒక మాట చెప్తారు భరతుల వారితోటి. చిత్రకూటంలో సీతారామ లక్ష్మణులు ఉంటున్నప్పుడు భరతుల వారు వాళ్ళని వెనక్కి పిలుచుకుపోదాం అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఎంతో బ్రతిమలాడతారు, వాదిస్తారు, చాలా గట్టిగా పట్టుబట్టిన రాముల వారు అంతకంటే గట్టిగా పట్టుబట్టి నేను రావడానికి కుదరదు నాన్న అని చెప్పి ఆయన పంపించే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో రాముల వారు భరతుల వారితో చెప్తారనమాట. ఏమని? ఈ లోకంలో ఎవడు కూడా తనకు ఒక యజమానిని పెట్టుకోకుండా మేలు పొందలేడు అని చెప్పి చెబుతారు. తనకు ఒక ఈశ్వరుడు ఉండాలి, ఈశ్వరుడు లేకుండా ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తే కనుక వాడు దానికి బాధ్యత తీసుకుంటున్నాడు. బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఏమవుద్ది? వాడు దాన్ని అనుభవించాలి కదా. అర్థమైందా? దానివల్లనే ఇప్పుడు ఈ తిప్పలన్నీ వచ్చినాయి. అటువంటి దానివల్లనే కదా ఇటువంటి మనకి సమగ్రంగా మొత్తం సంపూర్ణమైన జీవితం రాకుండా ఏదో ఒక లోటుపాట్లతో వస్తూ ఉంది. దాని నుంచి బయటపడాలంటే మార్గం ఏంటని కదా నువ్వు అడిగావు. నువ్వు అందుకని మీ అందరికి, మీ ముగ్గురు అన్నదమ్ములకు నేను చెప్పింది ఏంటి? మీ నాన్నగారు మాట వినండి అని చెప్పాను. ఆయనకేం చెప్తాను? నా మాట వినమని చెప్తాను. మరి నేను టోటల్ ఇండిపెండెంట్ అని ఆయన అనుకున్నా ఆయన గట్టెక్కలేడు. అర్థమవుతుందా? ఏ కొత్తగా కబుర్లు మీలాగానే వచ్చారు నూతనంగా దంపతులు, వాళ్ళకి చెప్పేది ఏంటి? ఒకరి స్పేస్ ఒకరు పాడు చేసుకోవద్దు. పర్సనల్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. అట్లానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా మీకు ప్లెజెంట్గా మీకు ఏదన్నా వస్తే కనుక అది బోనస్ అనుకోండి, అంతే. ఎంతసేపటికి డిమాండింగ్గా ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పైన పట్టడం కాకుండా, మీకు ఒక లక్ష్యం ఉంది కదా జీవితంలో, నీకున్న లక్ష్యం ఏమిటో స్పష్టంగా ఉండి ఆ పనిలో నువ్వు ఉంటూ ఉంటే నీ ప్రక్కన నడిచే అమ్మాయితోటి నీకు ఉండాల్సిన కంఫర్ట్ ఉంటుంది నీ ప్రాప్తాన్ని అనుసరించి. ఈ జన్మలో నీకు మ్యారిటల్ బ్లిస్ ఎంత తెచ్చుకున్నావో అంత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పెంచుకోవడం అనేది ఈ అవగాహనతో పెరుగుతుంది, శాంతులతోటి కాదు. శాంతులు ఉపయోగపడతాయి కొంతవరకు, కానీ ఈ అవగాహనతో పెరిగేది గొప్పది. ఇప్పుడు సీతాదేవి రాముల వారు శాంతులు చేసుకుంటూ మేము రాజ్యంలో ఉంటాం వల్ల మేము అడవికే పోతాము. అక్కడ మా దీక్ష సక్రమంగా సాగడానికి ఎక్కడెక్కడ ఏ దేవీ దేవతలు మనకి దర్శనం ఇస్తారో వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ పెద్దలకి మా దీక్ష మేము నిర్వర్తిస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. అర్థమైందా? చేయవలసిన ధర్మాన్ని ఎలా అన్నది చూశారు, అది పాటిస్తూ ముందుకు సాగారు. ఇప్పుడు మనకి జీవితం గురించి స్పష్టమైన అవగాహన లేనప్పుడు నాన్న ప్రతిరోజు రేపటి గురించి ఏదో చిత్రమైన ఊహ, ఆ ఊహ మనకి అలా రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఏంటి ఇంతేనా జీవితం, మ్యారేజ్ అనుకుంటాం. ఓ ఇంతేనా మ్యారేజ్ అంటే, ఇంకేం లేదా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటి అసలు మ్యారేజ్ అంటే, నువ్వు పుట్టడంతో నీవు మ్యారేజ్ తోటే పుట్టావు. ఈ ప్రపంచంతో పెళ్ళి అయిపోయింది నీకు. దాంతో మరి ప్రపంచంతో నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కదా.
అప్పుడప్పుడు నువ్వు క్రూరుడిగా ఉంటున్నావు, ఒక రాక్షసుడిలాగా దాని నుంచి ఏదో పీకాలని ప్రయత్నం చేస్తున్నావు, పిండాలని చెప్పి ఒక్కొక్కప్పుడు దానికి ఆ రాక్షసికి బలవుతున్నావు కదా, కనపడుతుంది కదా ఇదంతా. అలానే నిరంతరం ఈ ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతున్నావు ఈ జీవితం అనే దీంట్లోంచి. ఇంతకంటే ఏం కావాలి గొప్ప వరం? వచ్చేటట్టు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సీజన్ అనుసరించి ఎటువంటి సుఖవంతమైన గాలి వీసాలో అది వీస్తూ ఉంది, దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇంతకంటే గొప్ప వరం ఏంటి? తినాలనుకుంటే తినడానికి సమయానికి నీకు తిండి దొరుకుతుంది. నువ్వు డబ్బు సంపాదించవచ్చు, తిండి ఎట్లా దొరుకుద్ది? భూమి ఇస్తేనే కదా. నువ్వు ఏదైనా చేయొచ్చు కాక, కానీ అక్కడి నుంచి రాంది నువ్వు ఎలా తింటావు? నీకు ప్రాప్తం లేనిదే నీ నోటి దాకా ఎక్కడికి వస్తుంది అది. కాబట్టి ప్రాపర్గా అర్థం చేసుకొని జీవితాన్ని, ఏదో ఉంది అనుకోవద్దు. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మనం ఊహించలేదు కదా ఈ టైంలో ఇట్లా మాట్లాడుకుంటామని, మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఇంకెంతకంటే గొప్ప వరం ఏంటి? మనసులు విప్పారుతున్నాయి కదా. మీకు చెప్పేది ఒకటే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎవరి నుంచి ఏమీ ఆశించమాక. ఎవరి నుంచి అంటే ఏ రిలేషన్ నుంచి కూడా ఆశించమాక. నీ పని ఏదైతే ఒకటి పెట్టుకున్నావో ఆ పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళుతూ ఉంటావు. దాంట్లో నీకు తోడొచ్చేవాళ్ళు నీ బంధువులు, నీకు తోడుగా నడిచేవాళ్ళు నీ బంధువులు. తక్కిన వాళ్ళు నీకేమీ కారు. శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఉదాసీనులు కూడా కాదు, అసలు ఏమీ కారు నీకు. సో ఇప్పుడు నీకు ఏం మిస్ అవుతుందో చూసుకోవాలి. ఏం మిస్ అయింది? నీ లక్ష్యం ఏంటి, నువ్వు ఏం పని చేయదలుచుకున్నావు అన్నది మిస్ అయింది అనుకో, ఎవరి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలన్న దానికి మిస్ అయిపోయింది అనుకో, అంతా మిస్ అయిపోద్ది. ఈ పనిలో వెళుతూ ఉండగా ఎవరైతే నీకు తోడు వస్తుంటారో వాళ్ళే నీ బంధువులు, వాళ్ళే నీ లైఫ్ టైం నీతో ఉంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవన్నీ ఏంటి? లోకంలో ఏదో సాధించడానికి కాదు, ఈ లోకం అనే బంధం నుంచి బయటపడటానికి, సుఖం అనుభవించడానికి. ఎక్కడ? మరుజన్మలో కానీ స్వర్గంలో కానీ. ధర్మాచరణ అనేది అక్కడి నుంచి వచ్చింది. మీరు ఇది ఒక భారతదేశం అని చెప్పుకునే ఈ నేలలోనే కాదు, త్రూఅవుట్ ది గ్లోబు ఇదే అవగాహన ఉంది. మీరు కావాలంటే చూసుకోండి. మనం గొప్పగా మనకి మాత్రమే తెలుసు అని చెప్పి అనుకుంటున్నాం, కాదు. త్రూఅవుట్ ది గ్లోబ్ ఇదే అవగాహన. మీరు పోండి, అమెరికా పోండి, లేదు అసలు ఈ భాష ఈ సాంప్రదాయాలు లేని ఒక కోయ జాతిలోకి పోండి, అక్కడ కూడా ఇదే ఉంది. ఓ రాజు ఉంటాడు, కుల పెద్ద ఉంటాడు, అక్కడ పెళ్ళిళ్ళు ఒక విధానం, ఆచారం ఏదో ఉంటుంది, వాళ్ళకి తెలిసిందేదో, దాని ప్రకారం దాన్ని ఫాలో అవటమే వాళ్ళు చేస్తున్నది. ఇప్పుడు మనకు ప్రాపర్ అవగాహన లేక ఏదో సాధించాలి, రేపు నేనేం చేస్తాను, పుట్టగానే ఏమడుగుతున్నారు, వీడు ఇంజనీరా, డాక్టరా, ఇంజనీరా, ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు. అసలు నువ్వు ప్రొఫెషన్ గురించి ఆలోచించే దుస్థితి నీకు ఎందుకు వచ్చింది? అవునా? హాయిగా వచ్చినాయి ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, నీకు కావాల్సింది ఏదో నీ అభిరుచిని అనుసరించి ఒకటి సెలెక్ట్ చేసుకో, పని చేసుకుంటూ వెళ్ళిపో, నీకు రావాల్సింది వస్తుంది. ఫలాని పనిలోనే ఇంత డబ్బు ఎక్కువ వస్తుంది అనుకునేది భ్రాంతి. డబ్బు ఎక్కువ వస్తే ఏం చేసుకుంటావు? నిన్నేగా మీకు చెప్పింది, ధనం, ఐశ్వర్యం, భార్య, కవిత్వం, పదవి, ఇవన్నీ నిన్ను వెన్నంటి అవి రావాలి, కానీ వాటి వెంట పడితే నీకు దక్కవై, వణికేస్తాయి. అదవుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాటి కోసం ఎదురు చూడకూడదు. అడగండి. ఇంకా ఇప్పటివరకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా సంశయం ఉంటే అడగండి. గారు ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది నాకు ఒకటి, అది మీరు కరెక్ట్ చేయండి ఏమైనా తప్పు ఉంటే. అంటే ఇప్పుడు మనకు ఒక మంచి లక్ష్యం ఏమైనా పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే, వెదర్ ఇట్స్ యువర్ అమ్మ కానీ, నాన్న కానీ, వైఫ్ కానీ, అన్నలు కానీ, ఎవరైనా వాళ్ళు మనతో పాటు జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్,
ఇఫ్ నాట్ ఆల్సో మనం మన పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ అంతా మన కర్మఫలం బట్టి, ఆ ప్రాప్తం బట్టి అవి మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ నేను అట్లా ఆలోచించి ముందుకెళ్తాను. నా వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఇట్లా నాలాగా ఆలోచించి నిజమే మనం ఎంతవరకు ఉన్నామో అంతే ఉందాం, వాళ్ళు నచ్చినట్టు వాడు చేసుకొని అని వాళ్ళు కూడా ఆలోచించగలగాలి కదా. అట్లా అని ఆలోచించలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మన వల్ల. అంటే నేను ఇట్లా చేస్తా అన్నప్పుడు అసలు మ్యారేజ్ దాంట్లోకి ఎంటర్ అవటం ఎందుకని. నేను వినేది అదే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి రిలేషన్లో కూడాను ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, బేసిక్ రూల్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎటు పాటిస్తాం. ఇప్పుడు నాకు తిరుపతి పోవాలని ఉంది, తల నీలాలి వాళ్ళని ఉంది. ఇక్కడికంటే ఆ తల మీద జుట్టు బాగుంది కదా అని చెప్పి నీ తల మీద నేను మొక్కుకున్నాను అనుకో, నువ్వు ఒప్పుకోలేదనుకో, అర్థమైందా? నువ్వు ఒప్పుకోలేదనుకో, మరి నేను బాధపడతాను కదా. ఏం చెప్తావు దీనికి సమాధానం? అంటే ఇందులో నీకు ఆన్సర్ ఉంది. యాక్చువల్లీ నువ్వు కొంచెం ఆలోచన చేస్తే దీంట్లో ఆన్సర్ ఉంది. నీ తల మీద మొక్కుకునే అధికారం వాళ్ళకు ఉన్నదా లేదా? అలా వస్తుంది. నీ పని ఏంటి? నీ పనిలో నువ్వు వెళ్తూ ఉండగా, అబ్బాయి నీ తల మీద అది మొక్కుకున్నాను, వచ్చి పని చేసి పెట్టి వెళ్ళని చెప్పి చెబితే, అంతకుముందు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి ఈ ఇన్స్ట్రక్షన్ తేడాగా ఉంటే కనుక దేన్ని ఫాలో అవ్వాలి? నేను జాబ్ చేసుకోమని పంపించారు. నువ్వు జాబ్ చేసుకోవడం అంటే నీకు ఒక ఎంప్లాయర్ ఉంటాడు కదా, ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్తుంటావు కదా. జాబ్ చేసుకోమని పంపించింది ఎవరు? నీ తండ్రి. అంతే కదా. నువ్వు జాబ్ చేసుకొని బ్రతకరా అని చెప్పి పంపించారు, ఫలానా ఈ విధానాలను బ్రతకమని. ఇప్పుడు మధ్యలో తండ్రి వచ్చి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండగా, అబ్బాయి ఆ ఫైల్ అట్లా పెట్టి మాకు పక్కన పెట్టు అని చెప్పి అన్నారు అనుకో, కరెక్టా రాంగా? తండ్రి వచ్చి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, జాబ్లో నిన్ను బలవంతంగా లేకపోతే ఇష్టపడి చేర్పించింది కూడా ఆయనే. దానికోసమే చదివించి నువ్వు జాబ్ కొట్టంగానే ఊరందరికి భోజనాలు కూడా పెట్టాడు. ఓకేనా? పెట్టిన ఆయన నువ్వు జాబ్ చేసుకుంటూ ఉండగా వచ్చి ఈ ఫైల్ ఎట్లా దీంట్లో సంతకం పెట్టమాక అని చెప్పారు, లేకపోతే దీని కింద అది పెట్టు అని చెప్పారు. ఏం చేస్తాం? అంటే అది ఏ ఉద్దేశం మీద ఆయన అన్నారో దాన్ని బట్టి, అంటే అట్లా ఏ ఉద్దేశమైనా సరే ఆయన ఉద్దేశంతో నీకేం సంబంధం? ఆయనకు అక్కడ అధికారమే లేదు కదా. కొడుకు మీద అధికారం ఉంది. ఒక జాబ్లో పంపించిన తర్వాత ఇంకోళ్ళకి అప్పచెప్పిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడ నీకు ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ అధికారం ఉండదు. ఇప్పుడు నా దగ్గర నా దీంట్లో జరుగుతున్నదే నేను చెప్తున్నాను. నీకు కొత్తగా ఏం చెప్పట్లా. ఇప్పుడు తాతయ్య అమ్మమ్మ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళైన ఇప్పుడు నా తమ్ముడు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, వీళ్ళు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అలా చేయొద్దు ఇలా చేయొద్దు, వాళ్ళకి ఇది చేయి అది చేయని చెప్పి వాళ్ళు చెప్పరు కదా. చెప్పినా తను పాటించడు కదా. పాటించకపోతే మరి తనకి పాపం వచ్చిందా? రాదు కదా. దీన్ని అర్థం చేసుకోండి చాలు. క్లారిటీ వచ్చింది ఇద్దరికి. అంటే ఎప్పుడు ఏదో ఒకదానికి చెంది ఉంటాం అన్నమాట ఈ లోకంలో. ఆన్సరబుల్ అయి ఉంటాం. ఆన్సరబుల్ కాదు నేను ఇండిపెండెంట్ అనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్. దేవుడు, శాస్త్రం. దేవుడు నీకు నేరుగా కనపడ్డగా, శాస్త్రం నీకు ఇది రిఫరెన్స్. శాస్త్రానికి నువ్వు చెప్పాలి. లేదు శాస్త్రం మనం సరిగా అర్థం చేసుకోలేని స్టేజ్లో ఉన్నాం. ఓ శాస్త్రి గారు నీ గురువు గారు కావాలి. ఆ శాస్త్రి గారు నీ తండ్రి కావచ్చు, అట్లనే నీ ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికైతే మాట ఇచ్చి నువ్వు పనులు చేసుకుంటూ వెళ్తున్నావు ఆయన కావచ్చు. నువ్వు చేసుకుంటూ పోవడమే, నీకు దోషం ఉండదు. అక్కడ నువ్వు చేసే లాసెస్ ప్రాఫిట్స్ వీటన్నిటికీ నువ్వు బాధ్యుడివి కావు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని సీతమ్మను వెతకమని పంపించారు. ఎక్కడుందో చూసుకొని రా, అడ్రస్ కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. వెళ్ళిన ఆయన ఏం చేశారు? అడ్రస్ చూశారు, ఆమెతో మాట్లాడారు, ఆ లంక తగలబెట్టారు,
వెనక్కి వచ్చారు ఆయన స్వామి. చేయదగినవన్నీ చేసుకొని వెనక్కి వచ్చారు. ఇప్పుడు చూసి రమ్మంటే అక్కడ చాలామంది లక్షల మంది రాక్షసులను చంపొస్తే మరి ఎవరినైనా వైరం లేకుండా చంపితే పాపమా కాదా? వైరం కూడా ఏం లేదు, ఆయనకి పర్సనల్ వైరం ఏం లేదు వాళ్ళతోటి, వ్యక్తిగతమైన ద్వేషం వాళ్ళ మీద ఏముంది, రాక్షసుల మీద. ఆ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది రాముల వారిని ఈయన సేవిస్తున్నందువల్ల వచ్చిన పరిస్థితి అది. ఇది రాముడికి అవసరమైన కార్యం అని చెప్పి ఆయనే ముందుగా ఆలోచన చేసి చేసిన పని అది. ఆ కారణం చేత ఆయనకి పుణ్యమే కానీ పాపం రాదు అక్కడ. అదర్వైజ్ ఇప్పుడు పొద్దున ఆ మెషిన్ పెట్టి గడ్డి నరుకుతుంటే ఏం చెప్పాను, బాటల వరకే గడ్డి నరపండి, మీరు ఎక్కడైనా మళ్ళు చేసుకోదలుచుకుంటే అంతవరకే గడ్డి తీయండి, మిగతా గడ్డి జోలికి మీరు పోమాకండి అని చెప్పాను. ఎందుకు? నీకు హక్కు లేదు ఒక చిన్న స్ట్రా, ఒక చిన్న గడ్డి పోసనైనా సరే అలా పీకటానికి కానీ నరకటానికి కానీ నీకు అధికారం లేనే లేదు. అక్కడ పాపం వస్తుంది. తెలియక అంత ఊరంతా దోకేస్తారు. అదంతా నువ్వు ఎప్పుడు వాడుకుంటున్నావో అప్పుడుది దాని లైఫ్, అప్పుడు నీకు దోషం రాదు. ఎందుకంటే మానవుడు మిగతా జాతుల కంటే ఉత్తముడు కాబట్టి అతడు సకారణంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే పని ఏదైనా చేస్తుంటే అది యజ్ఞం అని చెప్పబడుతుంది. కాబట్టి దానికి మిగతా ఇటువంటి వాటన్నిటిని చేయవచ్చు. మరి గడ్డిపోసలో కూడా జీవం ఉంది కదా, అది బ్రతుకుతుంది కదా, చక్కగా వర్షం కోసం ఎదురు చూస్తుంది, వర్షం పడితే హాయిగా పచ్చగా పెరుగుతుంది, ఏదో పూలో ఏదో ఇస్తూ ఉంది, దాని పని అది చేస్తూ ఉంది కదా. దాన్ని అలా నరికేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? సో అక్కడ ధర్మం అన్నమాట. ఏది అవసరము ఆ అవసరము దీనికంటే గొప్ప అవసరం అయినప్పుడు దానికోసం దాన్ని చేయవచ్చు. క్లారిటీ వస్తుంది అందులో మీకు. నిన్న మీరు బుక్ తీసుకొచ్చారు, మీరు ఇది సదాచారం గురించి కొన్ని పాయింట్స్ రాశారని. అటువంటి పాయింట్స్ 100,000 ఉంటాయి. ఒక పాయింట్ ఏంటంటే ఊరికే గడ్డిపోచన తెంచకూడదు, గడ్డి పీకుతూ. గడ్డి ఎందుకు పీకకూడదు అంటే అది జీవంతో ఉంది, నీకు ఉబుసుకోలేదు కదా అని చెప్పి దాన్ని అలా గీకేయకూడదు. అలా చేస్తే నువ్వు పాపం హత్య చేసినట్టు అవుతుంది. అదే నువ్వు ఒక పని పెట్టుకున్నావు, అక్కడ ఒక మడి చేసావు, అక్కడ కొంత ఆహారాన్ని ఉత్పన్నం చేయదలుచుకున్నావు, అప్పుడు గడ్డి తీసావు, నీకు దోషం రాదు. క్లారిటీ వచ్చిందో ఇప్పుడు చెప్పిన మాటలో? ఈ విధంగా ఆలోచన చేస్తూ మనం అందరము కూడా ఒక పెద్దకి ఆన్సరబుల్గా ఉండాలి. లేదా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి కుదరదు. మరి ఇప్పుడు దాకా తెలియక మనం తీస్తాం కదా గురుగారు, అవి మనం ఎట్లా మరి? ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు దాకా నాకు తెలీదు అట్లా చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు తెలిసాక మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే? అది భయం అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు సరైన బాట పట్టుకున్నావో నీ అహంకారాన్ని వదిలిపెట్టేసావు అనమాట. నీ అహంకారాన్ని సాత్వికంగా మార్చి అప్పచెప్పేసావు, తక్కినవి కూడా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అసలు భయమే అవసరం లేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు? నన్ను శరణు పొందు, బయటపడు అని చెప్తున్నారు. మరి పాత అకౌంట్ స్వామి అని అడిగావు. ఇప్పుడు పాత అకౌంట్ కూడా నా దగ్గర వల్లే కదా ఉంది, పోతే భయమే లేదు. మీరు ఇందాక అన్నట్టు హనుమంతుల వారు లంకకి వెళ్ళి సీతమ్మని చూసి రమ్మంటే లంకని తగలబెట్టేసి రాముడి కోసం అని అన్నారు కదా. అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా మన నార్మల్ ప్రపంచంలో కూడా ఇప్పుడు ఒక నాన్న అయినా, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా వాళ్ళకి చెప్పకుండా ఒక పని చేసేసి వాళ్ళ కోసంలే అని చెప్పి చేస్తారు. తర్వాత వాళ్ళు హర్ట్ అవుతే అది కరెక్టా కాదా అనేది. ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళైనా కానీ దానివల్ల పెద్దవాళ్ళైనా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా కానీ దానివల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మంచి కోసమే నేను చేస్తున్నాను అనుకుని మనం చేస్తాం ఒక పని. ఇదంతా ప్రాప్తము, దురవగాహన, వీటి వల్ల వస్తాయి. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు సీతారాముల మధ్యలో దాపరికాలు లేవు, వాళ్ళంత గొప్ప ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు లేరు. కానీ అలా స్నేహంగా ఎలా ఉండగలిగారు? ఉదాహరణకి సీతమ్మ అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చొని ఉందనుకో, ఓ చెట్టు దగ్గర, నీటి ప్రవాహం దగ్గర అక్కడ కూర్చొని ఉందనుకో, రాముల వారు వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేయరు, సైలెంట్గా అలా కూర్చుంటారు తప్పితే ఆమెను కదిలించరు. ఆమె ఎప్పుడైతే తిరిగి మాట్లాడుతుందో అప్పుడు ఆయన మాట్లాడటానికి సిద్ధమవుతారు. అలా రాముడు కూర్చున్న ఆమె కూడా అంతే చేస్తారు. అంటే స్పేస్ డిస్టర్బ్ చేయకుండా ఉండటం అంటే అర్థం అది.
ఇద్దరు ఒకళ్ళు మాట్లాడదలుచుకుంటున్నారన్నది వాళ్ళకి తెలిసిపోద్ది కదా. తెలిసిపోయినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అట్లానే ఆయన ఉద్దేశం తెలిసి ఆ పని, ఇప్పుడు నువ్వు యోగేష్ ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ గ్లాసులో నీళ్ళు అవసరం, అయిపోయినాయి అని చెప్పి చూసుకున్నావు, చక్కగా మళ్ళీ ఫ్రెష్గా గ్లాస్ తీసుకొచ్చి నింపి పెట్టావు. దీంట్లో దోషం లేదు, ఇది సహకరించడం అంటాం. అర్థమైందా? నువ్వు మీ పర్సు ఓపెన్ చేసేసేసి ఆ పర్సులో ఉన్న డబ్బులు అన్నీ తీసుకువెళ్ళిపోయి, నీకు కెమెరా ముందు చాలా బాగుంటుంది, నీ పనులకు చాలా బాగుంటుంది అని చెప్పి ఏవేవో కొనుక్కొచ్చి అక్కడ పడేసి నీకోసమే చేశాను అన్నావు. అది రా. నీ ఉద్దేశం మంచిదే, కానీ ఆ ప్రాపర్ కన్సల్టేషన్, ప్రాపర్ ఇది లేకుండా మన పార్టీగా మనం చేయడం అనేది నీ తల మీద నేను మొక్కుకోవటం లాంటిది. నా తల మీద నువ్వెట్లా మొక్కుకుంటావు? ఎవరు మొక్కుకోవచ్చు? తల్లి మొక్కుకోవచ్చు, తండ్రి మొక్కుకోవచ్చు, బిడ్డలు దీన్ని మేము చేస్తామని. అదే ఒక దాంట్లోకి పంపించిన తర్వాత, నిన్ను ఒక పనిలోకి పంపించిన తర్వాత అక్కడ మొక్కుకోవడానికి నీకు కుదరదు. ఇక ఇవన్నీ అట్లా వస్తాయన్నమాట ఈ జీవితం అనే దాంట్లో. అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ రోల్స్కి, వాటిలో ఉండే కాంబినేషన్స్కి, వచ్చే విచిత్రమైన పరిస్థితులకి అంతు పొంతు ఉండదు. ఎప్పటికప్పుడు నిర్ణయం చేయటంలో చాలాసార్లు నువ్వు కరెక్ట్గానే చేస్తున్నా, ఎక్కడో చోట పొరపాటు మాత్రం జరుగుతుంది. జరిగిన పొరపాటుకు నువ్వు ఆన్సరబుల్. ఎందుకు ఇంత గొడవ? దాటిపోండి అని చెప్పి చెబుతున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు ముఖ్యంగా ఈ కలియుగం అనే దాంట్లో ఇట్స్ టూ టఫ్. కుదిరే పనే కాదు. అనవసరంగా చాలామంది ఆశ పెడుతుంటారు, మీకు బాగుంటుంది, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి. బాగుండటం అంటే నువ్వు కంటిన్యూ చేయించుతున్నావు దీన్ని. ఓ శాంతి చేసి కానీ ఇంకోటి చేసి కానీ నువ్వు అదే అజ్ఞానాన్ని కంటిన్యూ చేస్తున్నావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీరు శాంతి చేసుకోండి అమ్మా, మీకు బాగుంటుందని చెప్పి ఒక ఆయన చెప్తారు, పెద్ద ఆయన. ఓకే, ఆయన ఉద్దేశం మంచిదే, కానీ వెనక అవగాహన ఏది? ఆయన అడగాలి, ఎంతకాలం మీరు ఇలా చేస్తారు? ఈ పరిస్థితి ఎందువల్ల ఉత్పన్నమైందో తెలుసుకోవద్దా మీరు? ఆ పని మళ్ళీ, ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండాలి కదా. అదే క్లారిటీ వస్తుందా? ఇప్పుడు అందరికీ నేను చెప్తున్న ఆ అడ్వైజ్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు అవసరమైన శాంతులు అవన్నీ కూడాను, ఏదైనా జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్టుగా అది చేసుకుంటాం. వాట్ ఈస్ ద పర్మనెంట్ క్యూర్? ఇది ఎలా, ఎంతకాలం? ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటం ఎట్లా? ఇది కదా మన టార్గెట్. ఇక్కడ ఇందులో లిమిటేషన్స్ వస్తాయి. ఈ శరీరంతో ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటం అనేది కుదరదు. అది నువ్వు గమనించుకోవాలి. అది న్యాచురల్ లిమిటేషన్ అది. సో కుదరదు కాబట్టి ఇదేంటి వాస్తవంగా, ఎలా దీంట్లోంచి కూడా బయటపడాలి అంటే అని ఆలోచించాలి. అదే ఇప్పుడు ఈ తత్వజ్ఞానం. దీన్నే ముక్తి అంటాం. క్లియరా? పోతే ఇది ఎవరికి అవసరం? ఇప్పుడు మన కాన్వర్జేషన్ ఎవరైనా చూశారనుకుందాం, వాళ్ళకు ఒక ఆన్సర్ రావచ్చు. ఇంత చిన్నపిల్లలకి చెప్తున్నారు, వాళ్ళ జీవితం పాడు చేయటం కదా, ఇంత చిన్న వయసులో ఇది అవసరమా అని చెప్పి ఆయనకు అనిపించవచ్చు. నీ పరిస్థితి ఏమిటో చెప్పు. ఆ వయసులో నువ్వు ప్రయత్నం చేయలే, ఈ వయసు, నీకుండే వయసులో నువ్వు ఈ నిర్ణయం చేసావు, ఇంత చిన్న పిల్లలకి ఎందుకని చెప్పి. నీ మనసు నిండా గందరగోళాలే. చిన్నతనంలోనే వీటిని నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు ఒక మన ఫోన్, గ్యాడ్జెట్ కొనిచ్చాం, వాడటం మొదలుపెట్టిన తర్వాత దాని గురించి తెలుసుకుంటావా, తెలుసుకొని దాన్ని వాడతావా? ఏది బెటరు? తెలుసుకొని వాడతాం. జీవితం అనే గ్యాడ్జెట్ నీ చేతిలో పడింది, దాని గురించి తెలుసుకొని వాడటం మొదలుపెట్టావు అనుకో, సేఫ్గా ఉంటుంది. సింపుల్. నేను ఇంకోటి కొనుక్కోగలను అన్నావు అనుకో, ఏమి కొనుక్కోగలుగుతావో తెలియదుగా. క్లియరా? ఇంకా సో ఈ పూటకి ఇది ఇక్కడ ముగిద్దాం. రేపటి నుంచి ప్రాపర్గా క్వశ్చన్స్ రెడీ చేయండి, చెప్పుకుంటాను.